రామన్ ఎఫెక్ట్ కనుక్కొని డిస్కస్ చేసుకోండి. 28 అంటే ఇప్పుడు ఇప్పటికీ 6 years తక్కువ అన్ని రామన్ నువ్వు రామా అది ఇద్దరు కలిపి వెలిగించండి. ఇద్దరు కలిపి వెలిగించండి. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్. మొత్తం మాంసమేనా అదంతా? మధ్యలో టోటల్గా ఓకే. గుండెను ఆవరించి 2 పొరలు ఉంటాయి. వీటిని హృదయావరణ శిఖరాలు అంటారు. గుండె మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది, దెబ్బల నుండి కాపాడుతుంది. గుండె 4 గదులుగా విభజించబడింది. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రామ్ చరణ్. నేను 10th క్లాస్ చదువుతున్నా. జెడ్పిహెచ్ఎస్ చిట్యాల నుంచి వచ్చినాం. ఈరోజు తెచ్చిన మీ ఎగ్జిబిట్ ఏంటంటే మనకు పొగశోషక యంత్రం. పొగశోషక యంత్రం వల్ల లాభాలు ఏంటది? మనకు ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ కారణం కావచ్చు, మనకు వాహనాల నుంచి వచ్చే పొగ కారణంగా మన ఇళ్ళలో కూడా బ్యాడ్ స్మెల్ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ ఆ విధంగా మనకు హానికర చేసే వాయువులు మన వాతావరణంలో ఉండడం వలన దాన్ని శుద్ధి చేయాలి. కాబట్టి ఈ పొగశోషక యంత్రం వలన మనం ఇది గ్రహిస్తుంది. ఆ వాయువులను గ్రహించి అందులో లోపల ఫిల్టర్స్ ఉంటుంది. ఫిల్టర్స్ వల్ల మనకు ఆ గ్రహించిన వాయువుని ప్యూర్ చేసి మనకు బయటకు రిలీజ్ చేస్తుంది. బయటకు రిలీజ్ చేసి చూపిస్తాను సార్. బయటకు రిలీజ్ సపోజ్ అది వర్క్ చేస్తుంది. అది కండిషన్ కోసం మేము ఒకటి ప్రిపేర్ చేసినాం. ఏమిటంటే మనకు హాస్పిటల్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు లోపల స్మోక్ అనేది అట్లే ఉండిపోతుంది. దానివల్ల జనాలు స్పృహ తప్పి పడిపోవడం వల్ల ప్రాణ నష్టం ఎంతో జరుగుతుంది. దాన్ని నిరోధించడానికి లోపల ఉన్న పొగని బయటికి వెళ్ళే విధంగా చేసినాం. దానివల్ల ప్రాణ నష్టం అనేది తక్కువ జరుగుతుంది. దీని ఉపయోగాలు ఏమిటంటే బయట ఉండే గాలి కారణం అది మనకు ఫ్యూచర్లో మనకు ఇంకా ఎక్కువ పొల్యూషన్ కాకుండా చేయొచ్చు. అదేవిధంగా మనకు ఎక్కువ జబ్బులు అవి కూడా రావు దీని వలన. అంతే సార్. చెట్లను పెంచాలి, కాలుష్యం తగ్గించాలి. అది చదువుకోలే మేడం. చెట్లను పెంచాలి, చెట్లను పెంచడం వల్ల ఎలాగో కాలుష్యం తక్కువ అవుతుంది. ఈ యంత్రాన్ని వినియోగించడం వల్ల కాలుష్యం రెట్టింపుగా తక్కువ అవుతుంది. అంతే సార్. థ్యాంక్స్ టు ILP అండ్ RDS.
Hello, good afternoon. My name is Arkisha Reddy. I come to ZPH Shavayagudam. ఈ ఉల్లిపొర నిర్మాణం ముందుగా తయారు చేసే విధానం ఒక ఉల్లిగడ్డ నుంచి ఉల్లి రమ్మను తీసుకొని దాని సహాయంతో ఇట్లా ఉల్లిపొరను తీసుకొని వాచ్ గ్లాసుల వాటర్లో యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేసి బ్రష్ సహాయంతో కదిలించాలి. కదిలించినాక దీన్ని ఫోల్డ్ స్కోప్ అని అంటారు. దీనిని స్లైడ్ అని అంటారు. అయితే దీని సహాయంతో దీని మీదకి పెట్టాలి. దాని తర్వాత ఉల్లి రమ్మను స్లైడ్ మీదకి అమర్చి దాని తర్వాత దీని ఫోల్డ్ ఇలా ఉంటుంది. ఇలా ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఒక వెలుతురు వైపు ఉంచేదన్న ఒక కంటితో చూసినట్లయితే ఉల్లిపొర కన్నాలు స్పష్టంగా కంటికి కనిపిస్తాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు పి రాముడు. మాది తెలుగువాడ స్కూల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ అంటే మొక్కలు తానంతట తాను స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతినే కిరణజన్య సంయోగక్రియ అంటారు. అంటే మొక్కలు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని సూర్యుని ద్వారా వచ్చే సూర్యరశ్మిని తీసుకొని పత్రాల్లో ఉండే హరితరేణువుల సహాయంతో భూమి నుంచి వేర్ల సహాయంతో నీటిని లవణాలను తీసుకుని పత్రాల్లో ఆహారం తయారవుతుంది. ఆ తయారయ్యే పద్ధతిలోనే ఆక్సిజన్ వాయువు అనేది వెలువడుతుంది. వెలువడిన తర్వాత ఇవి పత్రాలు ఆహారాన్ని తయారు చేసుకున్న తర్వాత మనకు గ్లూకోజ్, నీరు, పిండి పదార్థాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటారు. వీటి వల్ల మనం మొక్కలు నాటినట్లయితే అవి ఆక్సిజన్ను అందిస్తాయి. ఆక్సిజన్ మనకు ఉపయోగపడే పిండి పదార్థాలు అని ఉపయోగపడతాయి. అంతే సార్. థ్యాంక్స్ టు ILP RDS. ZPHS గర్ల్స్ 9th B సెక్షన్ శివాని నా పేరు. లైట్స్ ఆన్, డే టైమ్ ఆఫ్, డే టైమ్ ఆన్ డైట్, డే టైమ్ ఆఫ్, నైట్ టైమ్ ఆన్. ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ ఇవి. ఇప్పుడు ఇప్పుడు కాంతి ఉన్నందుకు లైట్స్ ఆఫ్ అయిపోయాయి. చీకటి అవ్వగానే లైట్స్ ఆన్ అవుతాయి. చీకటి అయ్యింది కాబట్టి లైట్స్ ఆన్ అయ్యాయి. ఇప్పుడు వెళ్తురు దీని మీద పడంగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. LDR అంటే లైట్ డిపెండెంట్ రిజిస్టర్. 9th B సెక్షన్. My name is A. Gayatri. I am studying in 9th class A section. My school name is ZPHS Girls Vanaparthi. మేము చేస్తున్న ప్రయోగం పేరు నీటి విద్యుత్ విశ్లేషణ. దానికి కావాల్సిన పరికరాలు 9V బ్యాటరీ, క్రొకడైల్ క్లిప్స్, వాటర్, సాల్ట్, ప్లాస్టిక్ కప్. నీటి ద్వారా ఎలక్ట్రాల మధ్య విద్యుత్ వెళ్తున్నప్పుడు నీటి అణువులు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులుగా విడిపోతాయి. విద్యుత్ పంపడం ద్వారా అణువులను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణ అని అంటారు. స్వచ్ఛమైన నీరు తక్కువ విద్యుత్ని కలిగి ఉంటుంది.
విద్యుత్తుని కలిగి ఉంటుంది. మేము నీటిలో ఉప్పును కలిపాము. కప్పడం వల్ల 2 హైడ్రోజన్ ఆక్సిజన్ని రెండింతలుగా చేయడానికి ఇది ప్రయోగం. ఉప్పుని దీనిలో కలపడం వలన బుడగల్లాగా రావడానికి 2 హైడ్రోజన్ ఆక్సిజన్ థ్యాంక్స్ టు ILP. of you, good afternoon. My name is Anjali. My studying is 9th class A section. ZPHS Girls High School లో చదువుతున్నాను. మేము చేసే ఇప్పుడు ప్రయోగం టిండాల్ ఎఫెక్ట్. మేము ధ్వని ప్రసారణకు ఎనకం అవసరం అనే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి 9V బ్యాటరీ మరియు ధ్వనినిచ్చే ఐకర్ సెట్ను ఉపయోగించాము. ప్లంగర్ను లోపలికి బయటికి లాగినప్పుడు వచ్చే ధ్వని తీవ్రతను పరిశీలిస్తే ధ్వని ప్రసారణకు ఎనకం అవసరమని తెలుస్తుంది. ప్లంగర్ను పూర్తిగా బయటకి లాగినప్పుడు దాని తీవ్రత ఎక్కువ అవుతుంది. దీనిని బట్టి ధ్వని ప్రసరణకు ఎనకం అవసరమని తెలుస్తుంది. అంతే సార్. థ్యాంక్స్ టు ILP RDS. నా పేరు వి రాజేశ్వరి. 9th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. మా ప్రయోగం టిండాల్ ఎఫెక్ట్. టిండాల్ ఎఫెక్ట్కి కావలసిన వస్తువులు 3 గాజు గ్లాసులు, నీళ్లు, డెటాల్ లేదా పాలు, లేజర్ లైట్. 3 గాజు గ్లాసులను తీసుకొని వరుసగా పెట్టి వాటిలో శుద్ధమైన నీళ్ళని పోసి లేజర్ లైట్ మొదటి గ్లాసుపై పడే విధంగా ఉంచాలి. శుద్ధ నీటి గాజు గ్లాసు గుండా కాంతి కిరణ పుంజాన్ని పరిశీలించాలి. నీటి గ్లాసులోని ద్రవణం తమ గుండా ప్రసరించే కాంతి కిరణ పుంజాన్ని పరిక్షేపణ చెందించలేవు. అందుకే కాంతి మార్గాన్ని ద్రవణంలో చూడలేము. డెటాల్ కణాలు విశ్రమంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటాయి. డెటాల్ కణాల పరిమాణం చాలా తక్కువ కావడం చేత ఇది సజాతి విశ్రమం మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇది కూడా విజాతి విశ్రమమే. ఈ విశ్రమం గుండా కాంతి ప్రసరింపజేసినప్పుడు డెటాల్ కణాలు కాంతి పుంజాన్ని సులభంగా పరిక్షేపణ చెందిస్తాయి. ఈ రకమైన పరిశ్రమలను కొలాయిడ్లు అంటారు. ఈ విశ్రమం పరిక్షేపణ చెందించడాన్ని టిండాల్ ప్రభావం అంటారు. టిండాల్ అనే శాస్త్రవేత్త దీనిని కనుగొనినందున ఆయన జ్ఞాపకార్థంగా ఈ పేరుని పెట్టారు. అంతే. థ్యాంక్స్ యూ ILP. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు సైన్స్ వేర్. నేను ఈరోజు చెప్పేది సహజ సిద్ధ సైంటైజర్ గురించి మీకు చెప్తున్నాను. పసుపు, వేప, పచ్చకర్పూరం ఈ మూడింటిని కలిపి ఒక లీటర్ నీళ్ళు పోసుకొని మరిగించిన తర్వాతకి పావు లీటర్ వచ్చే వరకు మరిగించాలి. మరిగించిన తర్వాతకి చల్లార్చి ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. కలబంద తీసుకొని ఒక లోపల ఉన్న కాండం తీసుకొని మిక్సీకి వేసి ఒక దానిలో వేసి పెట్టుకోవాలి. ఇది 3 చుక్కలు వేసుకోవాలి, ఇది 1 చుక్క వేసుకొని రుద్దుకోవాలి. మనం బయటికి తెచ్చుకునేది అయితే మనకు బొగ్గలు రావడం జరుగుతుంది. మనం ఇంట్లో తయారు చేసుకునేది రుద్దుకుంటే మనకు బొగ్గలు రావడం జరగదు. అలాగే మనం అన్నం తినేటప్పుడు ఇది రుద్దుకొని అన్నం తిన్నా మనకి ఏం హాని జరగదు. ఇది కెమికల్ కలిసిన శానిటైజర్ రుద్దుకొని తింటే మనకి హాని జరుగుతుంది. అందుకే మనం ఇంట్లో చేసుకునేదే మంచిది. అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టుకుంటాం కదా. అదే ఇది వాడితే మనకి అలాగే ఇది పెట్టుకుంటాం కాబట్టి మనకి ఒక అర్ధ గంట మనకి ఏం జరగదు. అందుకే మనం ఇంట్లో చేసుకునేదే మంచిదని నేను నా అభిప్రాయం. అక్షయ సార్, ZPHS తెలుగువాడ. ఇది స్మార్ట్ రోడ్ హార్వెస్టింగ్ సిస్టమ్ బాయ్స్ హై స్కూల్. ZPHS బాయ్స్ హై స్కూల్. స్మార్ట్ రోడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. నార్మల్గా మనం రోడ్స్
రైనీ సీజన్లో రన్ ఆఫ్ అయిపోతాయి వాటర్ ఓకే రోడ్ మీద. అట్లా కాకుండా హెవీ వెహికల్స్ పోయినప్పుడు రోడ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈ స్మార్ట్ రోడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ రోడ్ వల్ల కింద ఓ చాంబర్ వస్తుంది. ఆ చాంబర్ నుంచి పైన రోడ్ వస్తుంది. ఆ రోడ్కి హోల్స్ ఉంటాయి. హోల్స్ నుంచి రెయిన్ వాటర్ వెంటనే ఆ హోల్స్ ద్వారా లోపల చాంబర్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అనేది. ఇక్కడ వాటర్ అనేది ఉండదు. ఆ చాంబర్ గుండా రీసైకిల్కి వెళ్ళిపోతుంది, రీసైకిల్ కన్స్ట్రక్షన్ దగ్గరికి. అక్కడ నుంచి ఆ వాటర్ని రీసైకిల్ చేసి మనం అది సివిల్స్ కన్స్ట్రక్షన్స్కి, అగ్రికల్చర్స్కి అన్ని టైప్స్ ఆఫ్ దానికి యూజ్ చేయొచ్చు ఆ వాటర్ని. దీనివల్ల హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు జీ తులసి. నేను 10th ZPHS గర్ల్స్ హై స్కూల్. నేను గుండె అంతర్నిర్మాణం. ఇది గుండె మేకది క్షీరదాల గుండె. ఇది దైహిక ధమని. ఇది పుప్పుస సిర. ఇది పుప్పుస ధమని. ఇది దైహిక ధమని. గుండెని ఆవరించి 2 పొరలుంటాయి. గుండెను 4 భాగాలు కవాటాలుగా ఉంటాయి. పైవి 2 కర్ణికలు, కిందివి 2 జఠరికలు. శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తము కుడి ఊర్ధ్వ మహాశిరధార కుడి కర్ణికలకు అగ్రద్వాయ కవాటాలు తెరుచుకొని కుడి జఠరికలకు ప్రవేశిస్తుంది. ప్రవేశించిన రక్తం పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులకు చేరిన రక్తము ఆమ్లజని రహిత రక్తం సహిత రక్తంగా మారి దైహిక ధమని ద్వారా ఎడమ కర్ణికలకు చేరుతుంది. ఎడమ కర్ణికల నుంచి రక్తము అగ్రద్వాయ కవాటాలు తెరుచుకొని కుడి జఠరికలకు ప్రవహించి శరీర భాగాలకు చేరుతుంది. నా పేరు జే గౌతమ్. ఋషికేష్, హేమంత్. మేము ZPHS బాయ్స్ వనపర్తి స్కూల్ నుంచి వచ్చాము. మా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ బ్రిక్. ఈ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్ అనేది మనకి పొల్యూషన్ని మరియు ఇల్లు యొక్క నిర్మాణానికి ఎంతో దోహదపడుతుంది. మామూలుగా ఈరోజు ఉపయోగించే ఇటుకలు చాలా పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి మరియు సాయిల్ యొక్క ఫర్టిలిటీ కూడా పోగొడుతున్నాయి. ముందుగా మనం ఈ యొక్క ఇటుకను తయారు చేయడానికి ఈ అన్ని యొక్క ఎలిమెంట్స్ని మనమైతే యూజ్ చేస్తాం. ముందుగా మనము పేపర్ పల్ప్ అనే ఒక ఎలిమెంట్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పేపర్ పల్ప్ అనేది ఒక రోజు ముందుగా మనము నీళ్ళల్లో ఒక వేస్ట్ పేపర్స్ని నానబెట్టాల్సి వస్తుంది. నానబెట్టిన ఈ వస్తువులన్నింటినీ ఒక గ్రైండర్కి వేసి మిక్సర్కి వేసి ఈ విధంగా మొత్తం మిక్స్గా చేయవలసింది ఉంటుంది. తర్వాత మనము ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్ పీసెస్ అనేది చిన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం కొంచెం సిమెంట్ని ఈ యొక్క ఎలిమెంట్స్ అన్నిటినీ గట్టిగా ఉంచడానికి కోసం సిమెంట్ని యూజ్ చేస్తాం. తర్వాత మనము వుడ్ వర్క్ అనేది జరిగేటప్పుడు అంటే డోర్లు కానీ కిటికీలు జరిగిన ఆ యొక్క వుడ్ అనేది మిగిలినప్పుడు ఆ యొక్క ఎలిమెంట్స్ అన్నిటి తర్వాత కొంచెం మిక్స్ చేసి ఉంటుంది. తర్వాత ఈ అన్ని ఎలిమెంట్స్ని మిక్స్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క ఎలిమెంట్ అనేది తయారవుతుంది. ఈ ఎలిమెంట్లో మనం చూసుకుంటే ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ తర్వాత ఇవన్నీ మిక్స్ అయి ఉంటుంది. తర్వాత ఇది మనకి ఒక పర్ఫెక్ట్ ఇటుక షేప్ రావాలంటే మనం ఈ షేప్ ద్వారా చేసుకోవాల్సింది ఉంటుంది. ఒక 1 డే తర్వాత చూస్తే మనకి ఈ యొక్క ఇటుక అనేది తయారవుతుంది. ఈ యొక్క ఇటుక అనేది చాలా లో వెయిట్గా ఉంటుంది. తర్వాత మనము ఇంట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోనే చేయవలసిన ఇటుక మనము ఇక్కడ కూడా మనకి ఇది లేబర్స్ లేకుండా కూడా తయారయ్యే ఇటుక అనమాట. సో ఇది చాలా సింపుల్గా మరి ఈజీగా క్యారీ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఎస్ సార్, అది వెయిట్లెస్ అనేది ఇటుక. ఎస్ సార్, ఉంటుంది సార్. చాలా రోజుల వరకు ఉంటుంది. మనం ఇల్లు ఎలా అయితే ఈకో ఫ్రెండ్లీ బ్రిక్ సార్. బ్రిక్ ఇటుక. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. My name is Kavita sir. From this school ZPHS Girls Vanaparthi. My topic is about brain. Brain is a wonderful and intelligent organ. It is a coordinator in our body. And its look. Brain is present in hard bony box like skull structure is called cranium. It's covered by 3 layers called the meninges. The meninges covered by the spinal cord also. And also the space between inner layers filled with fluid called cerebrospinal fluid.
cerebrospinal, and also it protects from mental shocks abilities also. And there are three parts of brain, forebrain, midbrain, hindbrain. I want to tell you about forebrain. Forebrain, there are three parts: olfactory lobes, cerebrum, diencephalon. About olfactory, these are club-shaped, widely spread bodies, and visible from internal surface. These functions are constant sense of smell. About cerebrum is consists two lobes called cerebellar hemispheres, and cerebellum and they appear elevations as gyri and the depression as sulci. The sulci is very prominent and divided into each hemisphere into 4 lobes. The corpus callosum connects two hemispheres. And diencephalon look like a rhomboid shaped and visible from inferior surface. It lies between midbrain and cerebrum. It divides into thalamus and hypothalamus. And also is master of controlling center of endocrine system. నా పేరు రాజేశ్వరి, నేను 10th క్లాస్ చదువుతున్నాను, ఏ సెక్షన్. ఇలా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఇలా ఉబ్బుతుంది. దీనిని వాయునాళం అంటారు. దీనిలో సి ఆకారపు ఎముకలు ఉంటాయి. ఎముకలు ఉండడం వలన ఇది ఇలా గట్టిగా ఉంటుంది. దీనిలో శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోనువులు ఉంటాయి. మనం ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసాం సార్. అవును సార్. ఊపిరి వాయునాళం అంటాం సార్. ఊపిరితిత్తులలోనికి వస్తుంది శ్వాసనాళం. నేను 10th సెక్షన్ చదువుతున్నాను. మానవులోని లింగ నిర్ధారణ. ప్రతి మానవుల్లో 23 జతలు లేదా 46 క్రోమోజోములు ఉంటాయి. తండ్రిలో 22 జతలు శారీరక క్రోమోజోలని, మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోములని అంటారు. తల్లిలో 22 జతలను శారీరక క్రోమోజోములని, మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోములని అని అంటారు. పురుష సంయోగ బీజ శుక్రకణంలో క్రోమోజోములు 2 రకాలు ఉంటాయి. ఒకటి X క్రోమోజోమ్ కలిగినవి, రెండవది Y క్రోమోజోమ్ కలిగినవి. స్త్రీ సంయోగ బీజ అండాల్లో క్రోమోజోమ్ X మాత్రమే ఉంటుంది. Y శుక్రకణంతో X అండంతో కలిసి ఫలదీకరణం జరిగితే XY క్రోమోజోములతో ఏర్పడిన శిశువు అబ్బాయి అవుతాడు. X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం X అండంతో కలిసి ఫలదీకరణ జరిగితే XX క్రోమోజోములతో ఏర్పడిన శిశువు అమ్మాయి అవుతుంది. శిశువు లింగ నిర్ధారణ చేసేదే నాన్న. నా పేరు ఆర్గిరిజ, నేను 10th B సెక్షన్ చదువుతున్నాను. నేను చేయబోయే ప్రయోగశాల యొక్క ఉద్దేశం రక్త వర్గాలను కనుక్కోవడం. దానికి కావాల్సిన పరికరాలు 3 స్లైడ్లను తీసుకోవాలి. పంటిపుల్ల ఇంకా రక్త వర్గాన్ని కనుక్కోవడానికి కిట్ తీసుకోవాలి, ఇంకా సూదులు తీసుకోవాలి. ప్రయోగ విధానం: ఫస్ట్ 3 స్లైడ్లను పెట్టి ఫస్ట్ స్లైడ్ని యాంటీ ఏ అని, సెకండ్ స్లైడ్ని యాంటీ బి అని, థర్డ్ స్లైడ్ని యాంటీ ఆర్హెచ్డి అని అమర్చుకోవాలి. ఫస్ట్ మనం ఎవరి వ్యక్తిదైతే చేస్తున్నామో వాళ్ళ ఎడమ చేతి ఉంగరపు వేలిని తీసుకొని సూదితో గుచ్చాలి. గుచ్చినప్పుడు రక్తం బయటికి వస్తుంది. 3 స్లైడ్ల మీద ఒక్కొక్క చుక్క వేయాలి. ఫస్ట్ స్లైడ్లో ఏమో యాంటీ ఏ సిరంను పోయాలి, సెకండ్ స్లైడ్లో యాంటీ బి, థర్డ్ స్లైడ్లో యాంటీ ఆర్హెచ్డి పోయాలి. తర్వాత దాన్ని పంటి పుల్లతో దాన్ని బాగా కలపాలి. మూడింటిని 3 వేరు పంటి పుల్లతో కలపాలి. కలిపినప్పుడు యాంటీ ఏలో గుచ్చీకరణం జరిగితే, యాంటీ బిలో గుచ్చీకరణం జరగకుండా యాంటీ ఆర్హెచ్డిలో గుచ్చీకరణం జరిగితే అది ఏ పాజిటివ్. యాంటీ ఏలో గుచ్చీకరణం జరిగి యాంటీ బిలో గుచ్చీకరణం జరగకుండా యాంటీ ఆర్హెచ్డిలో కూడా గుచ్చీకరణం జరగకపోతే అది ఏ నెగిటివ్. యాంటీ ఏలో గుచ్చీకరణం యాంటీ బిలో గుచ్చీకరణం జరిగి యాంటీ ఆర్హెచ్డిలో గుచ్చీకరణం జరిగి యాంటీ ఏలో గుచ్చీకరణం జరగకపోతే అది బి పాజిటివ్. యాంటీ బిలో గుచ్చీకరణం జరిగి యాంటీ ఆర్హెచ్డిలో గుచ్చీకరణం జరగకుండా యాంటీ ఏలో కూడా గుచ్చీకరణం జరగకపోతే అది బి నెగిటివ్. అదే యాంటీ ఏలో బిలో గుచ్చీకరణం జరిగి యాంటీ
RHDలో గుచ్చీకరణం జరిగితే అది AB నెగిటివ్. యాంటీ ఏలో గుచ్చీకరణం జరగకుండా యాంటీ బిలో గుచ్చీకరణం జరగకుండా యాంటీ ఏలో RHDలో గుచ్చీకరణం జరిగితే అది O పాజిటివ్. థ్యాంక్ యూ. My name is Maheshwari. I am telling about the excretory system. This is a 2 kidneys and adrenal glands. This is a renal veins. This is a ureters. This is a urinary bladder. This is a urethra. This is a kidney. In human being, the pair of the bean shaped and reddish brown colored. In one on either side of the backbone. The right side is placed slightly to lower than the left kidney. Excretion is a biological process involved and separation in the toxic waste in the body. In inner enters the renal arteries and exits the renal veins and ureters. This is a kidney and cut off the strata. This is a cortex. This is a medulla. This is a calcaeus. Calcaeus nephrons ఉంటాయి. Nephrons లోపల మన కంటికి కనిపించని 1.3 millions to 1.8 millions ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్స్ బ్లడ్ మొత్తం ఫిల్టర్ చేసి పెల్విస్ లోపలికి పంపిస్తాయి. ఆ పెల్విస్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న బ్లడ్ని యూరిన్గా మార్చి యూరిటర్ నుంచి యూరినరీ బ్లాడర్ నుంచి యూరిటర్ నుంచి బయటికి పంపిస్తాయి. That's it. My name is Anusha. I am studying 10th English medium from ZPH Girls High School. Today I will explain to the digestive system. First I will explain to the parts. Mouth, vocal cavity, pharynx, esophagus, stomach, liver, pancreas, small intestine, large intestine, rectum, anus. First, food enters the mouth. Telugu. ఫస్ట్ మనం అన్నం తిన్నప్పుడు అది సెలైవరీ గ్లాండ్తో కలిసి ఒక బోలస్గా తయారవుతుంది. ఆ బోలస్ ఏ చేంజ్ లేకుండా ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో 3 or 4 hours ఉంటుంది. అవర్స్ ఉండి చిన్న చిన్న పీసెస్గా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. లివర్ నుంచి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ కలిసి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి ఒక లిక్విడ్గా ఫామ్ అవుతుంది. 95% బ్లడ్లో కలిసిపోతుంది. మిగతా వేస్ట్ మెటీరియల్ మొత్తం లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. లార్జ్ ఇంటెస్టైన్లో మినరల్స్, ఫుడ్, మినరల్స్, వాటర్ తీసుకుంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వేస్ట్ మెటీరియల్ లెక్ట్రమ్ నుంచి అనస్లోకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. థ్యాంక్స్. Good morning sir, this is Zeba and she is Gayatri. We are from 10th English medium. Our topic is circulatory system. In circulatory system there are 2 types of circulations. First one is single circulation, second one is double circulation. Now I am explaining about single circulation. In single circulation the blood flows in one circuit. This is called single circulation. The blood passes from the heart to the gills and gills after oxygenation gills transport the blood to other body parts and back to the heart. It is seen in fishes. In fishes they have only single circulation system. In single circulation system in heart have 2 chambers, single atrium and single ventricle. Now I am explain about double circulation. The double circulation means the blood flows the heart twice continuing one circuit. This is called double circulation. Mainly the double circulation takes place in human beings. In the body the deoxygenated blood pass through the heart and the heart passes the lungs purify the deoxygenated blood into oxygenated blood. The oxygenated blood passes the heart passes through the other body parts. This is called double circulation. In the double circulation mainly 2 parts. There are pulmonary circuit and systematic circuit. Thank you. బ్యాటరీ నుండి మోటార్కి సప్లై అయ్యి వాటర్ లోపలికి పోయి వాటర్ ఫ్లోస్గా వస్తుంది. వాటర్ ఫాల్స్ చెప్పు ఏం చేస్తావు ఫస్ట్ ఏంటిది గ్లాస్ ఓకే ఇది బ్యాటరీగా అవును సార్ బ్యాటరీ తర్వాత ఇక్కడ ఏముంది మోటార్ లోపల ఉంది మేడం ఓకే మోటార్ నుండి లోపలికి వాటర్ పోయి వాటర్ ఫ్లాస్గా వస్తాయి సార్ 9th B
9th బియా తెలుగు మీడియం. చెప్పండి. ఎలక్ట్రిక్ వాటర్. పేరు చెప్పు. బి స్వాతి 7th E2 గర్ల్స్ స్కూల్. ఎలక్ట్రిక్ వాటర్ బోట్ ఎలక్ట్రిక్ పవర్ ద్వారా పనిచేస్తుంది, డైరెక్ట్ కనెక్షన్. అది తీసుకొని తిప్పండి హెదర్ని. డైరెక్ట్ కనెక్షన్ సార్. నా పేరు కే హేమంత్. మా జడ్పిహెచ్ఎస్ రాజపేట నుండి వచ్చినాం. మళ్ళీ ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో ఇనుప తాళం చేయిపై రాగి పూతను పోయటం తెలుసుకుందాం. కాల్సిన పరికరాలు గాజు కడ్డీ, గాజు బీకరు, కాపర్ సల్ఫేట్, స్పాచులా, బ్యాటరీ H2SO4, 2 ఎలక్ట్రోడ్స్, ఒక ఇనుప తాళం చెవి, రాగి పట్టి. నిర్వహణ పద్ధతి. ముందుగా స్పాచులా తీసుకొని స్పాచులా సాయంతో కాపర్ సల్ఫేట్ను తీసుకొని ద్రావణంలో వేసి కలపాలి. ఆ కాపర్ సల్ఫేట్ కరిగినంత వరకు కలుపుతూనే ఉండాలి. అది కరిగిన తర్వాత H2SO4ను 2-3 చుక్కల పాటు వేయాలి. H2SO4 మనం బ్యాటరీ నుండి ఎలక్ట్రోడ్ను అటాచ్ చేసిన తర్వాత ఒక దానికి రాగి పట్టి, ఇంకో దానికి తాళం చెవి పెట్టాలి. అవి పెట్టిన తర్వాత ద్రావణంలో పెట్టాలి. ద్రావణంలో పెడితే రాగి యొక్క పూత తాళం చెవిపై పడుతుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం కాపర్ సల్ఫేట్ అయాన్లను కలిగి ఉంది. ద్రావణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు కాపర్ అయాన్లు బ్యాటరీ రుణ ధ్రువం గుండా ప్రయాణించి ఇనుప తాళం చేపై చేరతాయి. ఈ విధంగా ఒక లోహపు వస్తువుపై మరొక లోహపు పూతను పూయవచ్చు. ఈ విధానాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటారు. ప్రణవి సార్, జడ్పిహెచ్ఎస్ రాజపేట, 8th క్లాస్.